కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ECL కి జూలై 24న గొప్ప ప్రారంభం. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో కాంట్రాక్ట్ లెక్చరర్ల నిరసనకు దిగారు. 30 ఏళ్లుగా బోధిస్తున్నా తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో కాంట్రాక్ట్ లెక్చరర్లు ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నారు, ర్యాలీ చేస్తున్నారు. యాక్చువల్గా గత 20 సంవత్సరాలుగా వీళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. చాలా వరకు అనేక మందికి PhDలకు కూడా కారణమైనటువంటి వాళ్ళు ఈరోజు ఎందుకు ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారో, ఎంతమంది దీంట్లో ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. ఏమండి, మీరు ఎంతమంది కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉన్నారు? మీ యొక్క ప్రధానమైనటువంటి బాధ్యతలు ఏంటి ఇక్కడ? సార్, ఇక్కడ ఎస్వి యూనివర్సిటీలో దాదాపు 206 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. సో వీరి సేవలో NACలోనూ NBEలోనూ తర్వాత యూనివర్సిటీకి కావాల్సినటువంటి అభివృద్ధికి కావాల్సినటువంటి అన్ని పనులలోనూ ఫ్యాకల్టీ పరంగా కూడా మేము రెగ్యులర్ అధ్యాపకులకు సమానంగా పనిచేస్తూ ఉన్నాము. అయినప్పటికీ ఈరోజు గవర్నమెంట్ మా సేవలను ఏమాత్రము గుర్తించుకోకుండా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏమంటే ఈ నోటిఫికేషన్లో ఇమ్మీడియట్గా ఫస్ట్ మమ్మల్ని రెగ్యులర్ చేసేసి తర్వాత మమ్మల్ని క్రమబద్ధీకరించిన తర్వాతనే మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్ చేసుకోమనేసి మా యొక్క ప్రధాన డిమాండ్. సార్, ప్రధానంగా మాకు జరుగుతున్న అన్యాయం ఏమంటే కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల ఒకటేమంటే ఈ రిటర్న్ ఎగ్జామ్ ఒకటి పెట్టారు సార్. ఇప్పుడు ఈ రిటర్న్ ఎగ్జామ్ అనేది ఇప్పుడు వచ్చేటటువంటి స్టూడెంట్స్కి అనుకూలంగా ఉంటుంది, వాళ్ళు రాయగలుగుతారు, మేము రాయలేము. ఎందుకంటే మేము గత 20 సంవత్సరాలుగా అప్పుడు మేము చదువుకున్నటువంటి సిలబస్ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ వేరు. అది ప్రధానమైనటువంటి సమస్య మాకు. రెండోది ఏమంటే గత 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం సార్. మా సేవలను మేము ఈ 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి మేము యూనివర్సిటీ యొక్క అభివృద్ధి కోసం మేము పనిచేసాం. ఇప్పుడు కూడా మా సేవలు కొనసాగించండి, మేము మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సహకరిస్తాము. అందరినీ కూడా తొలగించబోతున్నారా? ఏం జరుగుతుంది అంటే రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత 1 by 1 నెక్స్ట్ స్టెప్ అదే ఉంటుంది సార్. సార్, మేము అందరం ఆల్మోస్ట్ 206 మెంబర్స్ అందరూ డాక్టరేట్స్ సార్, PGs కూడా ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి మాకు. కానీ మేము పర్మనెంట్కి ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. గత 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి మేము కాంట్రాక్ట్ బేసిస్గానే ఉన్నాము. రోజు కూలీలుగా, గంటల కూలీలుగా చేస్తున్నాము. తర్వాత మేము వర్క్ చేస్తేనే మాకు శాలరీ, సమ్మర్ హాలిడేస్లో 2 months శాలరీ ఉండదు, 10 months శాలరీసే అనమాట మాకు. వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ ఉండవు. ప్రతి సంవత్సరం రివ్యూకి మేము అటెండ్ అవ్వాల్సిందే. 60 years వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది రిటైర్ అయ్యి కూడా అయిపోయారు, కొంతమంది అబౌట్ టు రిటైర్మెంట్. వాళ్ళందరము ఇప్పుడు వెళ్ళి మళ్ళీ మేము ఎగ్జామ్ రాయాలి. సిలబస్ కూడా మారిపోయింది. మా స్టూడెంట్స్తో మేము ఎగ్జామ్ రాయాల్సినటువంటి దుస్థితి వచ్చింది ఈరోజు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కాంట్రాక్ట్ అధ్యాపకుడు అందరికీ PhDలు, పోస్ట్ డాక్టరేట్లు అన్నీ చేసుకొని బట్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అనే అసోసియేట్ ప్రొఫెసర్. అంటే ఇన్ని ఇయర్స్ చేసిన శ్రమ ఎక్కడికి వెళ్ళింది? ఇంతకాలం సేవ చేసిన వీళ్ళకి ఎలిజిబిలిటీ కూడా కనీసం ఆ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి ఎలిజిబిలిటీ అంటే ఏజ్లో కానీ లేదు ఇంక దేంట్లో కానీ కనీసం తీసుకోకపోవడం అనేది, దాంతోపాటు ఇంత సేవ చేసినా కూడా పట్టించుకోకపోవడం అనేది అమానవీయంగా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి వీళ్లకు న్యాయం చేయాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ నాగార్జునతో దినేష్, ABN ఆంధ్రజ్యోతి, తిరుపతి.